టెస్టుల్లో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగినా విఫలమైంది. సౌత్ ఆఫ్రికా వ్యూహాల ముందు నిలవలేకపోయింది. టెస్టుల్లో ఆడలేక భారత్ జట్టు చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 2 టెస్టుల సిరీస్లో కనీసం ఫైట్ కూడా ఇవ్వలేకపోయింది. 25 ఏళ్ల తర్వాత స్వదేశంలో సౌత్ ఆఫ్రికాకు సిరీస్ను కోల్పోయింది. టెస్టులను వైట్ బాల్ ఫార్మాట్లో ఆడేందుకు ప్రయత్నించిన భారత్ జట్టు మరిప్పుడు వన్డేల్లో ఎలా ఆడుతుంది? టెస్ట్ సిరీస్లో ఓటమికి వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. టెస్టులతో పోల్చితే వన్డేల్లో టీమిండియా బలంగా ఉంది. 3 వన్డేల సిరీస్లో మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలకం కాబోతున్నారు. ఇద్దరూ ఫామ్లో ఉండడము కలిసిరానుంది. కానీ రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం అందుబాటులో లేడు. కోల్కతా టెస్ట్లో గాయపడిన గిల్ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయం నుంచి త్వరగా రికవరీ అవడంపైనే ఫోకస్ చేశాడు. దీంతో వన్డేల్లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించబోతున్నాడు. రెగ్యులర్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం వన్డే సిరీస్కు అందుబాటులో లేడు. సిడ్నీ వన్డేలో గాయపడిన తర్వాత ఆటకు అయ్యర్ దూరమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ బరిలో దిగడానికి ఇంకా 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఓపెనర్గా గిల్ స్థానంలో ఎవరు దిగుతారు? శ్రేయస్ అయ్యర్ బదులుగా 4వ స్థానంలో ఎవరు ఆడుతారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో ఒక ఓపెనర్గా రోహిత్ శర్మ ఎలాగూ బరిలో దిగుతాడు. మరో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఆడే అవకాశం ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా అడ్వాంటేజ్ అవుతుందనే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉంది. అయితే ఓపెనర్ స్లాట్ కోసం రుతురాజ్ గైక్వాడ్ కూడా పోటీలో ఉన్నాడు. ఇటీవలే భారత్ ఏ జట్టు తరఫున మెరుగ్గా రాణించాడు. 3వ స్థానంలో కోహ్లీ మీద భారీ అంచనాలే ఉండబోతున్నాయి. 4వ స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. గ్యాప్ తర్వాత జట్టులోకి పంతు వచ్చాడు. పైగా వైస్ కెప్టెన్ గాను ఉన్నాడు. దీంతో తుది జట్టులో పంతు ఉండడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ధ్రువ్ జురెల్ బెంచ్కే పరిమితం కావచ్చంటున్నారు. వన్డే టీంలో అక్షర్ పటేల్కు ఛాన్స్ దొరకలేదు. తుది జట్టులో స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా బరిలో దిగడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ ఒక్కడే ఉన్నాడు. జట్టులో చోటు కోసం పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సైతం ఎదురు చూస్తున్నాడు. వన్డే సిరీస్ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. దీంతో పేసు విభాగాన్ని హర్షదీప్ సింగ్ లీడ్ చేసే అవకాశం ఉంది. మరో పేసర్గా హర్షిత్ రాణా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. రేస్లో ప్రసిద్ధి కృష్ణ కూడా ఉన్నాడు. అయితే టెస్ట్ సిరీస్ ఓటమిని మరిచిపోయి భారత్ సమిష్టిగా రాణించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. హోమ్ అడ్వాంటేజ్ను వినియోగించుకుని చెలరేగాలంటున్నారు. మొత్తంగా భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే వన్డే సిరీస్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.